రాన్ నారాయణ రాన్ ఒక సౌండ్ ఎనర్జీ. మీరు మీను అంతగా రాన్ నారాయణ రామ్తో మమేకం చేసుకోవాలి. మీ ఇల్లు దేవాలయంగా మారిపోవాలి. ఈ లోకంలోని ప్రతిదీ ప్రకృతిపై ఆధారపడి ఉంటుంది. ప్రతి మనిషి రాన్ నారాయణ రాన్ నామాన్ని జపించాలి. ప్రతి ఒక్కరూ తమ ఇంటి వెలుపల రాన్ నారాయణ రాన్ అని రాయించాలి. ఎందుకంటే ఎవరైనా మీ ఇంటికి వస్తే వారు రాన్ నారాయణ రాన్ అని చదువుతూ లోపలికి ప్రవేశించాలి. మనిషి తన ఇంట్లో రాన్ నారాయణ రాన్ జపాన్ని టీవీలో వేయించాలి. దాంతో మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఒక్కసారి ఊహించండి, మీకు ఉదయం పూటే ఎవరో కోపంగా మాట్లాడితే ఆ రోజు మొత్తం చెడిపోయినట్లే. కానీ ఎవరైనా ఉదయం మీతో ప్రేమగా మాట్లాడితే మీ రోజు ఎంతో మంచి గడుస్తుంది. కాబట్టి మీరు ఉదయం రాన్ నారాయణ రాన్ జపాన్ని టీవీలో పెట్టాలి. దాంతో మీ రోజు మొత్తం శుభంగా సాగుతుంది. రాన్ నారాయణ రాన్ జపం శాస్త్రీయంగా ఎంతో శక్తివంతమైనది. ఈ జపం చేయడం వల్ల మీ ఇంట్లో ఆనందం, శాంతి ఏర్పడుతుంది. ఈ జపంలో ఉన్న శక్తి మొత్తం ప్రపంచంలో ఏదీ కలిగి ఉండదు. ఈ సౌండ్ ఎనర్జీ వల్లే నా శరీరం ఇప్పటికీ ఆరోగ్యంగా ఉంది. నాకు వయసు 77 సంవత్సరాలు అయినా కూడా నాలో ఎలాంటి వ్యాధి లేదు. చాలా మందిని చూశాను, వారికి తక్కువ వయస్సే కానీ అనేక రోగాలతో బాధపడుతున్నారు. నా ప్రవచనాలు గ్రామాన ఎన్నో ప్రదేశాల్లో జరుగుతుంటాయి. నేను అక్కడ గంటల తరబడి కూర్చుంటాను. నాకు అలసట ఏమీ ఉండదు. కానీ కొంతమంది కొద్దిసేపు కూర్చుంటేనే అలసిపోతారు. అందుకే మీరు మీలో సౌండ్ ఎనర్జీని నిలుపుకోవాలి. అది మీ శరీరాన్ని రోగాల నుంచి రక్షిస్తుంది. సౌండ్ ఎనర్జీ మీ శరీరాన్ని సమతుల్యంలో ఉంచుతుంది. మీ శరీరం మరియు మనసు సమతుల్యంలో ఉంటే మీలో ఉన్న సుమారు 50 కోట్ల ఆత్మలకు ఆహారం లభిస్తుంది. వాళ్ళు ఆరోగ్యంగా, శక్తివంతంగా మారతారు. వాళ్ళు బాగుండేలా ఉంటే మీరు కూడా బాగుంటారు. మన శరీరమంతా ఒక పెద్ద కుటుంబం లాంటిది. మన శరీరానికి శక్తి అన్నం, దాల్, అన్నం వంటి వాటితో వస్తుంది. కానీ మనసుకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అది ధ్యానం ద్వారా మాత్రమే లభిస్తుంది. మనసుకు ఆహారం ధ్యానం. చాలా రాష్ట్రాలకు దీని గురించి తెలియదు. అందుకే నేను అందరికీ అవగాహన కలిగించేందుకు, దాని గురించి చెప్పేందుకు టీవీ అనే సాధనాన్ని తీసుకున్నాను. ఎందుకంటే టీవీని ప్రతి మనిషి చూస్తాడు. ప్రతి వ్యక్తికి ధర్మం అంటే ఏమిటి అనే విషయం తెలుసుండాలి. బిడ్డ జన్మించగానే అది ఆకాశ ధర్మాన్ని తోడుకుని వస్తుంది. కానీ భూమిపైకి వచ్చాక మనుషులు తమ ధర్మాల్లో దాన్ని విభజించేస్తారు. మనిషి సృష్టించిన ధర్మాలు మేడ్ ధర్మాలు భూమికి మంచి ఏమీ చేయలేదు. అవి పెద్ద మనుషులను మరింత పెద్దవారిగా చేస్తాయి, చిన్నవాళ్లను మరింత తక్కువగా చూపిస్తాయి. ఎంత చదువుకున్న వాళ్లైనా పెద్ద దొంగలే అవుతారు. ఈ భూమిపై వ్యక్తిగత సొంత హక్కు ఉన్నంత కాలం భూమి మీద శాంతి ఉండదు. ఇంకెవ్వరూ దీని వ్యతిరేకంగా స్వరం ఎత్తలేదు. ప్రతి వ్యక్తి వ్యక్తిగత హక్కుల తొలగింపుకు పోరాటం చేయాలి. వారు ప్రకృతి రాజ్యాంగం తీసుకొచ్చేందుకు కృషి చేయాలి. ప్రతి మనిషి రాన్ నారాయణ రాన్ జపం చేయాలి. ఆకాశాన్నే తల్లిదండ్రులుగా భావించాలి.